లలో నాణ్యత పెంచి ప్రవేశాలు పెంచడమే తమ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తన నిబద్ధతతో కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన హెచ్ఎం ఎలమంచిలి దుర్గాభవాన్ని షైనింగ్ టీచర్ పేరుతో ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. వచ్చే 4 ఏళ్లలో ప్రైవేట్ స్కూల్స్ అడ్మిషన్లు తగ్గి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్స్ క్లోజ్డ్ అని బోర్డులు ఉండాలనేదే తమ లక్ష్యమని లోకేష్ అన్నారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందిస్తారని తల్లిదండ్రులు నమ్ముతారని లోకేష్ అన్నారు. గ్రాన్యులర్ లెవెల్లో అడిగారు. అంటే బేసిక్గా సార్ కన్సర్న్ ఏంటంటే హౌ టు ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద రివాల్వ్ అయింది. అలాగే మనకి ఇంటర్వెన్షన్స్ అన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంటర్వెన్షన్స్ అన్నీ ఎలా అందుతున్నాయి వాటి మీద ఫీడ్బ్యాక్ కూడా అడిగి తెలుసుకున్నారు. సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని స్ట్రాటజీస్ నేను సార్తో షేర్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఎవ్రీ టీచర్ and every child and every parent should understand what are learning outcomes. అలాగే గ్రేడ్ లెవెల్ లెర్నింగ్ అవుట్కమ్స్ని డిఫైన్ చేసి ఆ లిస్ట్ టీచర్ దగ్గర, పిల్లల దగ్గర, పేరెంట్ దగ్గర ఉంటే దట్ బికమ్స్ ఈజీ. సార్ కూడా అంటే అసెస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనే అంశాన్ని గురించి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాలో అందినటువంటి వస్తువుల గురించి, అలాగే పిల్లలు అంటే చదువుతో పాటు ఏమేమి కోరుకుంటున్నారు ఇలాంటి అంశాలు కూడా డిస్కస్ చేశారు. ఆనరబుల్ మినిస్టర్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు. ప్రతి అంశాన్ని చాలా గ్రాన్యులర్ లెవెల్లో అడిగారు.